కొంచెం ఒక్కసారి తిరుగు, నాకు మంచి ఫోటో రాలా. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఏంటి అంటే రాఖీ సెలబ్రేషన్స్ మా ఇంట్లో ఎలా జరిగినాయి అనేది నేను వీడియోగా అప్లోడ్ చేస్తున్నాను. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే ఛానల్లో ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి, చూడండి. చూసి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. అప్పుడు నేను న్యూ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, వీడియో మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇదైతే రాఖీ రోజు మార్నింగ్ ఇద్దరు రెడీ అయిపోయారు. మామూలుగా అందరూ 1:30 తర్వాత కట్టుకోవాలి అన్నారు, బట్ రాఖీ ఎప్పుడైనా రాఖీయే కాబట్టి మేము ఆ రోజు మార్నింగ్ 10:30 అట్లా అయింది టైము. పాపతో రాఖీ కట్టించి స్వీట్ తినిపించేశారు. ఇద్దరు హ్యాపీగా ఒకళ్ళనొక్కళ్ళు. ఇది మాత్రం మా వాడికి అస్సలు నచ్చదు, బ్లెస్సింగ్స్ తీసుకోవడం, అది కూడా వాళ్ళ అక్క దగ్గర. ఎందుకంటే ఇద్దరు చాలా ఒకే ఏజ్లో ఉన్నట్లు అనిపిస్తుంది. ఇద్దరు ఒకళ్ళొకరు ఆడుకుంటారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు కదా. అలాంటప్పుడు ఇలా బ్లెస్సింగ్స్ తీసుకోవడం కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. కానీ పిల్లలకి మనమే అలవాటు చేయాలి. ఇట్లాంటివన్నీ వాళ్ళకి తెలియదు కాబట్టి చిన్నప్పటి నుంచే అలవాటు చేస్తే ఏంటంటే పెద్ద అయ్యేటప్పటికి వాళ్ళకు ఒక అలవాటుగా మారుతుంది. అలాగే గిఫ్ట్ ఇవ్వడం కూడా, వాళ్ళకి వాళ్ళు ఏమి రాఖీ తెచ్చుకోరు, గిఫ్ట్ తెచ్చుకోరు. మనం తెచ్చిస్తేనే అక్క కడుతుంది, తమ్ముడు గిఫ్ట్ ఇస్తాడు. కానీ ఎందుకు అంటే పెద్ద అయిన తర్వాత కూడా అక్కని, అదే ఆడపడుచుని చూసుకోవాలి అనే ఒక ఐడియాని పిల్లల్లో క్రియేట్ చేయడమే ఈ రాఖీ యొక్క ఉద్దేశం అని నేను అనుకుంటాను. రాఖీ కట్టేసింది, అలాగే తమ్ముడు గిఫ్ట్ ఇచ్చేసాడు. అక్క మంచిగా ఫ్రాక్ వేసేసుకుంది, ఫ్రాక్ తీసుకున్నాం పాపకి. అలాగే ఇంకా మా వారికి వచ్చేటప్పటికి వాళ్ళ సిస్టర్ వచ్చింది, చెల్లెలు. తిను వచ్చి చక్కగా రాఖీ కట్టింది, స్వీట్ తినిపించింది. మా వారు కొంచెం డల్గా ఉన్నారు, ఎందుకంటే హెల్త్ బాగాలేదు, అందుకని డల్గా ఉన్నారు. ఇంకా సిస్టర్స్ వచ్చిన తర్వాత యాక్టివ్గా లేకపోతే బాగుండదు కదా, అందుకని రాఖీ కట్టేసింది. స్వీట్ తినేసి ఇంకా తనకి ఇవ్వాల్సిన గిఫ్ట్ తనకి ఇచ్చారు. అలాగే నాకు ఓన్ బ్రదర్స్ లేరు, రిలేషన్తో వచ్చిన బ్రదర్సే వీళ్ళు. మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ నాకు అన్నయ్య అవుతారు. సో నేను ఈ అన్నయ్యకి రాఖీ కడుతున్నాను. తర్వాత మా వారికి తన బాబాయ్ కూతురు అనమాట, తిను భూమిక, తిను వచ్చింది, రాఖీ కట్టింది. ఇంకో సిస్టర్ మిస్ అయింది, తను కూడా వచ్చి ఉంటే బాగుండేది, బట్ అన్ఫార్చునేట్లీ రాకూడదు, అందువల్ల తను రాలేదన్నమాట. తన బదులు కూడా భూమి అనే కట్టేసింది, 2 రాఖీలు కట్టేసింది. అలాగే మంచిగా కట్టి స్వీట్ తినిపించి గిఫ్ట్ అందుకుని హ్యాపీగా కొంతసేపు అందరం సరదాగా ఎంజాయ్ చేసాము. అలా చెల్లెళ్ళు మా వారికి రాఖీ కట్టారు, స్వీట్స్ తినిపించారు, గిఫ్ట్స్ ఇచ్చుకున్నారు. మంచి బ్యూటిఫుల్ పిక్స్ అయితే తీసేసాము. ఇంకా ఇక్కడతో సిస్టర్స్ అంటే చెల్లెళ్ళు రాఖీ కట్టడం అయిపోయింది. ఇప్పుడు మా వారి వల్ల అక్క వస్తుందన్నమాట. ఆవిడ వచ్చి రాఖీ కట్టి స్వీట్ తినిపించారు. అలాగే వాళ్ళ అక్కకి మంచి శారీ ఒకటి తీసుకుని, శారీ కాదు డ్రెస్ ఒకటి తీసుకుని గిఫ్ట్ చేశాము. అండ్ అలాగే వాళ్ళ అక్క మా వారి కోసం ఒక మంచి బ్యూటిఫుల్ కప్ తీసుకొచ్చింది గిఫ్ట్గా. సాధారణంగా అందరూ రాఖీ కట్టేసి గిఫ్ట్ అందుకుంటారు, బట్ వదిన మాత్రం రాఖీ కట్టి అలాగే తమ్ముడికి ఒక మంచి గిఫ్ట్ కూడా తీసుకొచ్చి గిఫ్ట్ చేశారు. చాలా హ్యాపీగా అనిపించింది. పండి అలాగే ఉండి ఫోటో తీస్తా. ఇద్దరు అలా సైన్స్ పెట్టి మళ్ళీ ఏమో మళ్ళీ ఇద్దరు కలిసి కదా అలా ఉంటుందా చెప్పాను కదా, వాళ్ళ అక్క తన కోసమని కప్ తీసుకొచ్చిందని. ఆ కప్ మీద తన ఫింగర్ ప్రింట్స్ వేసుకొని తీసుకొచ్చింది. అలాగే తన పేరు అండ్ సిస్టర్ అని రాసి ఆ కప్పు మీద మా వారితో కూడా తన పేరు అంటే సైన్ చేయించుకున్నారు. ఇద్దరు ఒకరికొకరు సైన్ చేసుకుని ఇంకా దాచుకున్నారు. నేను వదిన వాళ్ళ హస్బెండ్ అన్నయ్యకి రాఖీ కడుతున్నాను. చెప్పాను కదా, నాకు ఓన్ బ్రదర్స్ అయితే లేరు. రిలేషన్ అంటే పండుని పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చిన రిలేషన్స్లో ఉన్న అన్నయ్యలే నా అన్నయ్యలు, వాళ్ళకే రాఖీ కడతాను. ఇంతకుముందు ఈ అన్నయ్య వాళ్ళు వైజాగ్లో ఉండేవాళ్ళు, అప్పుడు నేను ఓన్లీ మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్కి కట్టేదాన్ని. ఇప్పుడు ఈ అన్నయ్యకి కూడా కడుతున్నాను. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కట్టాను. అలాగే అన్నయ్య నాకు ఒక మంచి గిఫ్ట్ ఇచ్చారు, హ్యాపీగా అనిపించింది. ఇంకా అట్లా ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ 4కి అనుకుంటా ఫుల్ వర్షం పడింది.
నేను మా బాబు ఇద్దరం పైకి వెళ్ళి కొంచెం సేపు సరదాగా ఎంజాయ్ చేసి వచ్చాము. వాడికి కూడా చెట్లు పెట్లు అంటే చాలా ఇష్టం అన్నమాట. క్లైమేట్ చాలా చాలా బాగా అనిపించింది. అలాగే కాలువ, ఇది రైవస్ కాలువ అండి, ఫుల్గా వాటర్ వదిలేశాడు. కాలువలో వాటర్ అలా ఫ్లో అవుతున్నాయి, వర్షం పడుతుంది, పచ్చగా ఉన్నాయి చెట్లు. ఎందుకంటే 4 కదా, రెయిన్బో కూడా వచ్చింది, మంచి ఎండ ఉంది, అలాగే వర్షం పడుతుంది, రెయిన్బో వచ్చింది. అసలు మెయిన్ దాన్ని చూడడానికే నేను మా వాడు పైకి వెళ్ళాము. కొంచెం సేపు హ్యాపీగా ఎంజాయ్ చేసి వచ్చాము. ఒక 10 మినిట్స్ వరకు ఉన్నాము పైన. కొంచెంసేపు ఇద్దరం ఆడుకొని రెయిన్బో దగ్గర మంచి మంచి పిక్స్ దిగేసి ఇంకా కిందకి వచ్చేసాము. ఈవినింగ్ ఇంకా మా అన్నయ్య దగ్గరికి వెళ్ళాలి, అంటే మంగళగిరి. నేను గత 15 సంవత్సరాల పైనుంచి తనకి రాఖీ కడుతున్నాను. దీన్ని కూడా నా ఓన్ బ్రదర్ కాదు, నా ఫ్రెండ్ వాళ్ళ బాబాయ్ అనమాట. తను పరిచయం అవడంతోనే నాకు అన్నయ్య అనిపించింది. అలా నేను వాడికి అన్నయ్యగా నేను రాఖీ కడతాను. ఇంకా పైనుంచి కిందకు వచ్చేటప్పటికి తిను నా ఫ్రెండ్, సార్ అంటుంది ఈయనకి. అలాగే 3 ఇయర్స్ నుంచి తనకి రాఖీ కడుతుంది. అలాగే ఇప్పుడు వాళ్ళ హస్బెండ్కి నేను రాఖీ కడుతున్నాను అనమాట. అట్లా తమ్ముడికి కూడా రాఖీ కట్టేశాను. ఇంకా ఈవినింగ్ వెళ్తున్నాం. ఫుల్ ట్రాఫిక్ ఉంది, ఎందుకో తెలీదు. ఆ రోజు మాత్రం ఫుల్ ట్రాఫిక్ అండి. మేము బయలుదేరటమే కొంచెం లేట్గా బయలుదేరాము. ఇంకా ఈ ట్రాఫిక్కి భలే చిరాకు అనిపించేసింది. కానీ ఒక మంచి బ్యూటిఫుల్ మూమెంట్ కోసం కదా వెళ్తుంది, హ్యాపీగా అనిపించింది. వెళ్ళి ఇంకా మా అన్నయ్యకి రాఖీ కట్టేసి కొంచెం సేపు ఒక 15 మినిట్స్ వరకు ఉన్నాను. తను గోల్డ్ వర్క్ చేస్తారు, షాప్లోనే ఉన్నాడు ఆ రోజు. ఇంటికి వెళ్దామంటే టైం సరిపోలేదు పాపం వాడికి. నేను ఇంకా ఇంటికి వెళ్ళలేకపోయాను. అలా షాప్ దగ్గరే రాఖీ కట్టేసేసి వాడి బ్లెస్సింగ్స్ తీసుకుని హ్యాపీగా ఒక 15 మినిట్స్ మంచిగా టైం పాస్ చేసి వచ్చాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.